నువ్వు బాత్రూంలో గంటల కొద్ది ఏం చేస్తున్నావు రేయ్, వినేవాళ్ళు ఏమనుకుంటారా? గురించి అందరికీ తెలుసు అయినా నీ బాత్రూమ్ అంత పని అంటే అమ్మాయిలు ఉంటుందిరా కూతురు మాట్లాడే కూతురు నేను నువ్వు విన్నా? చూస్తా. నువ్వా చావు రేయ్, ఏదో రిపేర్ చేయండిరా. ఈ పాటే పాడలేక చస్తున్నాను. కొత్త పాట ట్రై చేద్దాం. ఇంకేం కావాలే వండడం చేత కాదంటే వినరు నన్నే వండమంటారు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వంట పనితో చేస్తున్నాను ఇందులో స్నానం కూడా చేయాలి అమ్మో, ఏంటిది నాదో రవ్వ అర్థం కావడలేదు పాట పాడచ్చుగా ఎవ్వరే పాడుతున్నాను కదా బే. ఏం నువ్వు పాడేది పాట ఉన్నది ఏ తాలో నువ్వు పాడేది ఏ రాగం సంగీత జ్ఞానం లేనప్పుడు స్నానం చేయడం ఎందుకు ఉప్పు కారం పెడతా బిడ్డ. ఇంకేం కావాలే. ఇక మనకు రాదు. రాదా అరుణ క్లినిక్ ఉంది కదా దాని అడ్రస్ ఎక్కడా అది పనికిరాని క్లినిక్. వాడు సాడిస్ట్ అంట. వేస్ట్ రా వెళ్ళడం. అది కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉందా మనకు రేయ్, చట్టం ఇస్తే ఎక్కడ నీరసించిపోయి సెక్స్ చేయలేమనుకునే యదో సమాజంలో ఉన్నాను రా మనం. నీకు ఈ వ్యాధి లేనప్పుడు ఎప్పుడైనా అవతల బ్లడ్ ఇచ్చావు మనం మన అవసరానికి ఎదుటోడు మంచోడు అయిపోవాలి అంతేగా ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు మంచోడు ఉన్నాడు కాబట్టి వాడు బ్లడ్ ఇస్తున్నాడు కాబట్టి మనం ఇంకా బతుకున్నాం సరేనా రక్తం ఎప్పుడు మనకు అవసరమైనప్పుడే దాని విలువ తెలుస్తుంది అందరూ మనకి ఇచ్చేయాలి వాటర్ ప్యాకెట్ కూడా ఎవడు ఫ్రీగా ఇవ్వట్లే అది కూడా 2 రూపాయలు నా వరకు డోనర్ దేవుడితో సమానం